శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. చాలా బాగుంది, సూపర్. సంక్రాంతి మందేనా అంతే 2000 కోట్లు పుష్పారికలు బ్రేక్ చేస్తారా? చేస్తాడు పక్కా. డార్లింగ్ కదా, చేసేస్తాడు. థాంక్యూ. పుష్పారికలు లేస్తారా? పక్కా పక్కా ఒక రాజమౌళి ఒక ప్రశాంత్ తీసినట్టు సినిమా కాదు కాన్సెప్ట్ క్రేజీ. మ్యూజిక్ ఏం వినపడలే, బీజిఎం కూడా బాగానే ఉంది, విజువల్స్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి. విఎఫ్ఎక్స్ కొంచెం చూసుకోవాలి. ప్రభాస్ స్టార్ మళ్ళీ డార్లింగ్ ప్రభాస్ స్టార్ అయ్యిండు. డైనోసార్ ట్రిపుల్ క్యారెక్టర్ అంటున్నారు, మరి ఎట్లా ఉంది? ట్రిపుల్ క్యారెక్టర్స్ ఐడియా లేదు, 2 క్యారెక్టర్స్ అయితే పక్కా. ఓకే, మరి లాస్ట్ లో సీన్ ఎట్లా అనిపించింది మీకు? ఏది లాస్ట్ లో రాజాసామా? అది కూడా బాగుంది, చూడాలండి. మూవీ కోసం వెయిటింగ్. రాక్షసుని అనే డైలాగ్ ఎలా అనిపించింది? అది అన్ఎక్స్పెక్టెడ్ అసలు. యా కామెడీ టైమింగ్ మళ్ళీ అప్పుడు డార్లింగ్ ప్రభాస్ ని మళ్ళీ చూపిస్తుంది. బాగుంది, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇంకేం వినిపించలే. ఇండియా ఒకే ఒక్క రాజు, ప్రభాస్ రాజు. ఇండియా ఒకే ఒక్క బాబు, కళ్యాణ్ బాబు. మారుతి లైఫ్ టైం కలెక్షన్ అంతా డే వన్ చూపిస్తాం. డే 1 200 కోట్లు. డే 1 చాటి నా బాబు లొంగేస్తాడు. బాక్సాలకి బ్యానర్ బాగుంది ట్రైలర్. యాక్చువల్ గా మారుతి మంచిగా తీసాడు. మస్తున్నాయి సీన్స్ అనే ట్రైలర్ క్రేజీ. రాజాసాబ్ లాస్ట్ కి విలన్ అవుతాడు. సారీ గోస్ట్ సీన్ క్రేజీ ఉంది అసలు. పుష్పారికలు లేపుతారా? ఛాన్స్ ఉంది, లేపుతారు. సూపర్ మస్తుంది. రాకుండా ఎగ్జామ్ బ్లాక్ బస్టర్ 100 కోర్స్ 200 కోర్స్ పక్కా. బ్లాక్ బస్టర్ సూపర్ లుక్స్ అన్ని బాగున్నాయి. సినిమాలు ఉన్నా పోటీ పడలేదు. ఆ టైంలో అన్ని పోస్ట్ పంచుకోవాల్సిందే. ఇండస్ట్రీ బద్దలు అయిపోయింది. ఎవడన్నా పుష్పగాడు ఎవడన్నా మీరు టాలీవుడ్ లో రికార్డులు కొట్టాలేమో. టాలీవుడ్ లో రెబల్ ఎవరికైనా గుర్తుల సంబంధం హారర్ సినిమా తీసే గుర్తుల సంబంధం ఎవరికి లేదు. జై రమేష్ బాగాలేని కోట్లే వాళ్ళ సినిమా 10 సార్లు చూస్తాం, బాగుంటే 15 సార్లు చూస్తాం. జై రమేష్ ప్రభాస్ అభిమాని ఎవరైనా చూడొచ్చు. హర్రర్ మూవీతో 1000 కోట్లు కొట్టగలము. ప్రభాసే హర్రర్ తో 1000 కోట్లు. హర్రర్ మూవీతో 1000 కోట్లు. విజువల్ సూపర్. మొసల్తో షాట్ ఉంటది, మైండ్ బ్లోయింగ్. సెట్ చేస్తాడంటే హర్రర్ మూవీతో అన్ని ట్రై చేసిండు. హర్రర్ మూవీ సెట్ చేస్తాడు. హర్రర్ మూవీ తీయాలంటే డైరెక్ట్ లో హీరోలు భయపడతారు. ప్రభాస్ వచ్చాడు. హర్రర్ మూవీతో ప్రభాస్ 1000 కోట్లు. అంటే
1000 కోట్లు వస్తాయి పక్క 2000 కూడా వస్తాయి మా 2 రోజులు చెప్తాడు టికెట్ రేటు పెంచి ఎవరు చెప్పలేడు ఒరిజినల్ ప్లాన్ రెబల్ స్టార్ ఇక్కడ ఎవరు టచ్ చేయలేరు దాన్ని రెబల్ స్టార్ అంతే ఎవరు మిగలదు స్టాంప్ అంటున్నారు అసలు ఎవడన్నా పుష్ప ఎవడు మావాడు టాలీవుడ్ లో రికార్డులు కొట్టలేము వాడికి సపరేట్ ఎప్పటి నుంచి 2016 నుంచి నడిపిస్తుండు ఎవడు పుష్ప ఎవడికన్నా కొడితే మావాడు మాకు గొప్ప మాకు అవసరం లేదు పుష్ప లేదు ఎవరు లేడు సరే వాడికి అంతుంటే 31st రోజు మళ్ళీ రిలీజ్ చేయమను మావాడు ఏందో మేము చూపిస్తాం తెలుసుగా బర్త్డే స్పెషల్ బాహుబలి 31st మేము అన్ని రిలీజ్ చేయమను మేము మావాడు ఎట్లా రిలీజ్ చేస్తుండో మీరేందో మేమేందో అలా తెలిసిపోతుంది మావాడు సపరేట్ ఉంది మొత్తం బుర్రా పాడు మైండ్ బ్లోయింగ్ అంటున్నా మస్తు అనిపించిందా మొత్తం వేరుంది మస్తు ఉందన్నా మొత్తం ఇచ్చేసి పడేయాలి అంతే చాలా బాగుంది బ్రో చాలా రోజుల తర్వాత మంచి ట్రైలర్ చూసాం అసలు పుష్ప రికార్డ్ బద్దలు కొడతాది ఈసారి మాత్రం ప్రభాస్ అన్న జై ప్రభాస్ చాలా బాగుందన్న ఓజీకి బాగా ఇచ్చాడు రాజాసాబ్ కూడా బాగా ఇస్తాడని కోరుకుంటూ ఎలా చెప్పాలి ఇప్పుడు ప్రభాస్ లుంగి కట్టాడు కదా ఫస్ట్ టైం ఎలా అనిపిస్తుంది లుక్ అనేది ఆ లుక్ చాలా బాగుంది బ్రో ఎప్పుడో బిల్లాలో గోల్డ్ పందాల్లో చూసాం చాలా రోజుల తర్వాత చూసాం ప్రభాస్ ని చాలా ఆనందం మాది వైజాగ్ సెలబ్రేషన్స్ మామూలుగా ఉండే ఈసారి మేమే ప్లాన్ చేస్తాం చాలా బాగున్నాడు బ్రో ఒక మాటలో రాజేసాబ్ గురించి ఏం చెప్తా కొత్త ర్యాంప్ అంతే అసలు ఒక టీఎఫ్ఐ లో ఒక రజనీకాంత్ చంద్రముఖి తర్వాత మా ప్రభాస్ రాజాసాబే అంతవరకు హర్రర్ సినిమాలు చూడలే ఒక స్టార్ హీరో వేరు ప్యాన్ ఇండియా హీరో ఇస్ ప్యాన్ వరల్డ్ హీరో ప్రభాస్ అన్న ఒక హర్రర్ సినిమా తీయడం అనేది ఒక అచీవ్మెంట్ టీఎఫ్ఐ కి అంతే ప్రభాస్ కి ఏం సెట్ అవుతుందన్నా ఒక సైఫై సెట్ అవుతుంది ఒక మాస్ సెట్ అవుతుంది ఒక పోలీస్ క్యారెక్టర్ సెట్ అవుతుంది ఏమైనా సెట్ అవుతుంది ఒక బాహుబలి విజువల్ గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయి విజువల్ గ్రాఫిక్స్ అలా మారుతి నుంచి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేము మారుతి అసలు మామూలుగా హైప్ ఇచ్చుకుంటూ వచ్చాడు సరే ఏదో అసలు మామూలుగా లేదు ట్రైలర్ మాత్రమే సాంగ్ ఉంది ఇంట్రో సాంగ్ ఉంది మామూలుగా ట్రెండ్ అవుతుంది రాజాసాబు తమన్నా మ్యూజిక్ ఎలా ఉంది ఈ సినిమాకి మ్యూజిక్ నాకు బేసికల్లీ వినపడలేదు థియేటర్ లో జై రెబల్ స్టార్ తప్ప నాకు ఏం వినపడలేదు థియేటర్ లో